మీ ఊరిలో హల్క్ అనేవాడు చాలా శక్తివంతుడట, చాలా సాహసాలు చేశాడంట. నాకు నమ్మకం లేదు. వాడిని ఊరు బయట ఉన్నా నా విడిదికొచ్చి నన్ను కలవమని చెప్పండి. మన ఊర్లోకి మహారాజు గారు వచ్చారంట. నిన్ను రమ్మని ఆదేశించారు. నాకెందుకో భయంగా ఉందిరా. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వేమి దిగులు పడకమ్మా, నేను వెళ్ళి కలిసి వస్తాను. నమస్కారం మహారాజా. మీ గ్రామస్తుల ద్వారా దేశమంతా నీ సాహసాల గురించి ప్రచారం జరిగింది. నీ కథలో నిజముంటే, నీ శక్తి నిజమైతే నా 3 పరీక్షలు దాటాలి. అప్పుడే నిన్ను నీ గ్రామస్తులను వదిలేస్తా. జాగ్రత్తగా విను. మొదట అక్కడ ఉన్న బండరాయిని మోయాలి. 2 మా మదపుటేనుగును లొంగదీయాలి. 3 నా వీరులను ఓడించాలి. గుర్తుంచుకో, ఇందులో ఒకటి చెయ్యకపోయినా నువ్వు ఓడినట్లే. అలాగే మహారాజా. 1 2 శభాష్ హల్క్! నా వీరులను మట్టి కరిపించి నీ కథలు నిజమని నిరూపించావు. నీకు ఏమి కావాలో కొరుకో. మహారాజా, మా ఊరిలో పంట పొలాల కోసం ఒక చెరువు మరియు కొత్తగా ప్రతిష్ఠ చేసిన శివలింగం గుడి నిర్మాణానికి సహాయం చేయండి. హల్క్, నీ బలం కన్నా నీ గుణం ఇంకా గొప్పది. నువ్వు నీ కోసం కాకుండా గ్రామం కోసం కోరుకున్నావు చూడు. అది మీ గ్రామస్తుల అదృష్టం. శభాష్.